హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రతి భార్య భర్త తప్పక తెలుసుకోవాల్సిన సంభోగ విషయాలు. మొదటిది మనసు విప్పి మాట్లాడుకోవడం. ఫ్రెండ్స్, వీడియో చాలా అద్భుతంగా ఉంటుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, మీకు ఉపయోగపడుతుంది. చాలామంది దంపతులు అన్ని విషయాల గురించి మాట్లాడుకుంటారు, కానీ సంభోగం గురించి మాట్లాడటానికి సిగ్గుపడతారు. భాగస్వామి ఏమి ఇష్టం లేదు, ఎలాంటి విషయాలు వారికి ఆనందాన్ని ఇస్తాయి అనేది ఒకరికొకరు అడిగి తెలుసుకోవాలి. మీ మనసులో ఉన్న భావాలను మొహమాటం లేకుండా పంచుకున్నప్పుడే ఇద్దరి మధ్య నమ్మకం, సాన్నిహిత్యం పెరుగుతాయి. రెండవది ఫోర్ ప్లే ప్రాధాన్యత. సంభోగంలో తొందరపాటు అస్సలు పనికిరాదు. కలయిక కంటే ముందు ఇద్దరి మధ్య జరిగే ప్రేమపూర్వక సంభాషణలు, స్పర్శ చాలా ముఖ్యం. ముఖ్యంగా స్త్రీలకు శారీరకంగా, మానసికంగా సిద్ధమవ్వడానికి పురుషుల కంటే ఎక్కువ సమయం పడుతుంది. ఈ విషయాన్ని భర్తలు తప్పక గుర్తుంచుకోవాలి. భాగస్వామి మూడ్ని అర్థం చేసుకొని ముందుకు సాగడం వల్ల ఇద్దరికీ సంపూర్ణ సంతృప్తి లభిస్తుంది. మూడవది వయసుతో పాటు వచ్చే మార్పులను అర్థం చేసుకోవడం. పెళ్ళైన కొత్తలో ఉన్న స్టామినా లేదా ఉత్సాహం 10 లేదా 20 ఏళ్ల తర్వాత అలాగే ఉండకపోవచ్చు. వయసు పెరిగే కొద్దీ, పిల్లలు పుట్టాక స్త్రీ పురుషుల శరీరాలలో హార్మోన్ల మార్పులు వస్తాయి. ఆ మార్పులను తప్పుబట్టకుండా ఒకరి పరిమితులను ఒకరు అర్థం చేసుకొని ప్రేమను వ్యక్తపరిచే కొత్త మార్గాలను వెతుక్కోవాలి. ఇక నాలుగవది భాగస్వామిని అభినందించడం. పెళ్ళైన కొన్నేళ్ల తర్వాత ఒకరినొకరు మెచ్చుకోవడం చాలామంది మర్చిపోతారు. నువ్వు ఈరోజు చాలా అందంగా ఉన్నావు అని భార్యను, లేదా ఈ డ్రెస్ నీకు చాలా బాగుంది అని భర్తను మనస్ఫూర్తిగా మెచ్చుకోవడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం, మీపై ఆకర్షణ పెరుగుతాయి. శారీరక కలయిక కంటే ముందే మానసికంగా వారు మిమ్మల్ని ఇష్టపడటానికి ఈ చిన్న చిన్న కాంప్లిమెంట్స్ ఎంతో ఉపయోగపడతాయి. ఐదవది బెడ్రూమ్ దుస్తులు. చాలామంది పగటిపూట వేసుకున్న దుస్తులతోనే లేదా బాగా పాతబడిపోయిన, నలిగిపోయిన బట్టలతోనే బెడ్ పైకి వెళ్తూ ఉంటారు. కానీ రాత్రి వేళల్లో వేసుకునే దుస్తులు కంఫర్టబుల్గా మరియు భాగస్వామిని ఆకర్షించే విధంగా ఉండాలి. ఫ్రెండ్స్, మన వీడియోను నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఒక లైక్, కామెంట్ కంపల్సరీ ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్. శుభ్రమైన సాఫ్ట్గా ఉండే నైట్ వేర్ దుస్తులు ధరించడం వల్ల ఇద్దరిలోనూ ఒక పాజిటివ్ ఎనర్జీ మరియు రొమాంటిక్ ఫీలింగ్ కలుగుతాయి. ఇక ఆరవది సరిపడ నిద్ర. రోజుకు కనీసం 7 నుండి 8 గంటలు ప్రశాంతమైన నిద్ర లేకపోతే అది సంభోగ జీవితాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. నిద్ర లేకపోవడం వల్ల శరీరంలో టెస్టోస్టెరిన్ అనే ముఖ్యమైన హార్మోన్ స్థాయిలు పడిపోతాయి. దీనివల్ల కోరికలు తగ్గడమే కాకుండా త్వరగా అలసిపోతారు. కాబట్టి హెల్దీ సంభోగ లైఫ్ కోసం రాత్రి వేళల్లో సరైన సమయానికి నిద్రపోవడం ఎంతో ముఖ్యం. ఇక ఏడవది దురలవాట్లకు దూరం. చాలామంది మద్యం సేవిస్తే సంభోగ సామర్థ్యం పెరుగుతుందని తప్పుగా నమ్ముతారు. కానీ సైంటిఫిక్గా చూస్తే ఆల్కహాల్ మరియు స్మోకింగ్ వల్ల నరాల బలహీనత ఏర్పడుతుంది. పురుషులలో అంగస్తంభన సమస్యకు ఇవే ప్రధాన కారణాలు. ఇవి తాత్కాలికంగా మూడుని పెంచినట్లు అనిపించిన దీర్ఘకాలంలో సంభోగ జీవితాన్ని పూర్తిగా నాశనం చేస్తాయి. ఇక ఎనిమిదవది గత విషయాలను బెడ్రూమ్లోకి తీసుకురాకపోవడం. చాలామంది కలయిక సమయంలో లేదా బెడ్పై ఉన్నప్పుడు పాత గొడవలను లేదా పెళ్లికి ముందు జరిగిన విషయాలను ప్రస్తావిస్తూ ఉంటారు. ఇది భాగస్వామి మూడ్ను పూర్తిగా పాడు చేస్తుంది. బెడ్రూమ్ అనేది కేవలం మీ ఇద్దరి ప్రేమ కోసం కేటాయించిన స్థలం. అక్కడ ఎలాంటి ప్రతికూల ఆలోచనలు తావివ్వకూడదు. ఇక తొమ్మిదవది నాన్ సెక్సువల్ టచ్. ప్రతి స్పర్శ కూడా సంభోగం కోసం కానక్కర్లేదు. పగటిపూట లేదా ఖాళీ సమయంలో భార్యపై చేయి వేయడం, భర్త తల నిమరడం, కలిసి నడుస్తున్నప్పుడు చేతులు పట్టుకోవడం వంటివి ఇద్దరి మధ్య ఎమోషనల్ బాండింగ్ని పెంచుతాయి. ఇలాంటి సున్నితమైన స్పర్శలు భాగస్వామికి మీపై నమ్మకాన్ని, భద్రతా భావాన్ని కలిగిస్తాయి. ఇక పదవది ఆఫ్టర్ కేర్. సంభోగం ముగిసిన వెంటనే చాలామంది పురుషులు వెనుతిరిగి పడుకోవడమో లేదా ఫోన్ చూసుకోవడమో చేస్తారు. ఇది స్త్రీలకు తీవ్ర
అసంతృప్తిని, తాము కేవలం ఒక వస్తువులా వాడబడ్డామనే భావనను కలిగిస్తుంది. కలయిక ముగిసిన తర్వాత కూడా కాసేపు ఒకరినొకరు హత్తుకోవడం, ఉండటం, ప్రేమగా మాట్లాడుకోవటం చాలా ముఖ్యం. దీన్నే ఆఫ్టర్ కేర్ అంటారు. ఇక 11వది రూపాన్ని తక్కువ చేసి మాట్లాడటం. ప్రసవం తర్వాత స్త్రీలలో పొట్ట రావడం లేదా బరువు పెరగడం సహజం. అలాగే పురుషుల్లో కూడా మార్పులు వస్తాయి. బెడ్రూమ్లో భాగస్వామి శరీరాన్ని విమర్శించడం లేదా వేరొకరితో పోల్చడం వల్ల వారి మనసు తీవ్రంగా గాయపడుతుంది. మీ భాగస్వామి శరీరాన్ని మీరు గౌరవించినప్పుడే వారు మీ ముందు కంఫర్టబుల్గా ఉండగలరు. 12వది లూబ్రికేషన్ గురించి తెలుసుకోవడం. ముఖ్యంగా వయస్సు పెరిగిన స్త్రీలలో లేదా హార్మోన్ల లోపం ఉన్నప్పుడు కలయిక సమయంలో డ్రైనెస్ వల్ల తీవ్రమైన నొప్పి వస్తుంది. దీనివల్ల వారు సంభోగం దూరంగా ఉంటారు. ఇలాంటి సమయంలో డాక్టర్ల సలహాలతో మంచి వాటర్ బేస్డ్ లూబ్రికెంట్స్ వాడటం వల్ల నొప్పి లేకుండా సులభంగా ఎంజాయ్ చేయవచ్చు. 13వది కొత్తదనాన్ని కోరుకోవడం. సంభోగంలో రోజు ఒకే పద్ధతి కాకుండా కొత్త భంగిమలు లేదా కొత్త ప్రదేశాలను ప్రయత్నించడం తప్పు కాదు. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఏదైనా చేసేటప్పుడు ఇద్దరి అంగీకారం ఉండాలి. ఒకరికి ఇష్టం లేని పనిని చేయమని బలవంతం చేయకూడదు. ఒకరి పరిమితులను ఒకరు గౌరవించాలి. 14వది పెల్విక్ ఫ్లోర్ కండరాల బలం. స్త్రీలలో ప్రసవం తర్వాత అలాగే పురుషుల్లో వయసు పెరిగే కొద్దీ పెల్విక్ కండరాలు బలహీనపడతాయి. దీనికోసం కిగిల్ ఎక్సర్సైజెస్ ఎంతో సహాయపడతాయి. రోజుకు కొన్ని నిమిషాల పాటు ఈ వ్యాయామాలు చేయడం వల్ల సంభోగం అవయవాలకు రక్త ప్రసరణ పెరిగి సామర్థ్యం మరియు సంతృప్తి రెట్టింపు అవుతాయి. ఇక 15వది ఈగోలను వదిలేయడం. సంభోగం ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనే పట్టింపులు ఉండకూడదు. ఎప్పుడు భర్తనే చొరవ తీసుకోవాలి అని భార్య లేదా భార్య లొంగి ఉండాలి అని భర్త అనుకోవడం తప్పు. భార్య కూడా ప్రేమగా చొరవ తీసుకుంటే భర్తలు ఎంతో సంతోషిస్తారు. ఇద్దరి మధ్య అహంకారం లేనప్పుడు ఆ బంధం పచ్చగా ఉంటుంది. 16వది సమయాన్ని మార్చడం. సంభోగం అంటే కేవలం రాత్రి వేళల్లో లైట్లు ఆపేసి మాత్రమే చేయాలి అనే రూల్ లేదు. రాత్రి వేళల్లో అలసిపోయినప్పుడు ఉదయం పూట ప్రయత్నించడం వల్ల బాడీలో ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయి. సమయాన్ని సందర్భాన్ని మార్చడం వల్ల రిలేషన్లో కొత్త ఉత్సాహం వస్తుంది. ఇక 17వది సంభోగం అనేది వయసుతో ముగిసిపోయేది కాదు. ముసలి వయసు వచ్చేసరికి శారీరక కలయిక తగ్గవచ్చు. కానీ ఒకరినొకరు హగ్ చేసుకోవడం, పక్కపక్కనే పడుకొని పాత జ్ఞాపకాలను నెమరు వేసుకోవడం కూడా సంభోగంలో భాగమే. ప్రేమను వ్యక్తపరచడానికి శరీరం కేవలం ఒక సాధనం మాత్రమే. అసలైన బంధం మనసుల మధ్య ఉంటుంది. ఈ మెగా ఎపిసోడ్ మీ వైవాహిక జీవితంలో సరికొత్త వెలుగులు నింపుతుందని ఆశిస్తున్నాను. ఈ పాయింట్లలో మీకు ఏ పాయింట్ బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి. ఈ విలువైన వీడియోను మీ జీవిత భాగస్వామితో మరియు మీకు తెలిసిన దంపతులతో తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి లైఫ్ చేంజింగ్ వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నమస్కారం.